వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసంద్రంగా మారిన అనకాపల్లి యువనేత నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు, ప్రజలు. స్టీల్ ప్లాంట్ లో 100 కోట్ల బొగ్గు కుంభకోణంపై తక్షణం సిబిఐ చేత విచారణ జరిపించాలన్న సిపిఎం. త్వరలో సిబిఐ విజిలెన్స్ అధికారులను కలిసి సిపిఎం పార్టీ ఫిర్యాదు చేస్తుందన్న జగ్గునాయుడు. అయోధ్య భవ్యరామ మందిర ప్రతిష్ట సందర్భంగా ఈ నెల 17వ తేదీన ప్రారంభం కానున్న శోభాయాత్ర. విశాఖ మహానగరంలో ప్రతి ఇంటికి వితరణకు సిద్ధం చేసిన అక్షింతలు. ఇక వివరాల్లోకి వెళ్తే యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్, జనసేన ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్రావు యువనేతకు కని విని ఎరుగని రీతిలో స్వాగతం పలికారు. యువగళం రాక సందర్భంగా అనకాపల్లి పట్టణం జనసంద్రంగా మారింది. భారీ గజమాలలో, డీజే సౌండ్లు, డప్పు శబ్దాలతో, బాణాసంచా మోతలతో అనకాపల్లి పట్టణం దద్దరిల్లింది. యువనేతకు సంఘీభావంగా వేలాది మంది ప్రజలు, అభిమానులు, టీడీపీ, జనసేన కార్యకర్తలు తరలి రావడంతో అనకాపల్లి ప్రధాన రహదారి జనంతో కిక్కిరిసిపోయింది. అనకాపల్లి ఫ్లైఓవర్ పైనుంచి వందలాది మంది యువనేతకు సంఘీభావంగా పూల వర్షాన్ని కురిపించారు. నాయకుల అంచనాలను తలక్రిందులు చేస్తూ భారీగా తరలివచ్చిన ప్రజానీకాన్ని చూసి యలమంచిల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రను కొనసాగించారు. ఇందులో భాగంగా జీవీఎంసీ 82వ వార్డులో యాదవులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. యాదవ అనగానే పౌరుషం గుర్తు వస్తుందని లోకేష్ తెలిపారు. యాదవులకు ఆర్థిక, రాజకీయ స్వాతంత్రం ఇచ్చింది టీడీపీ అని, ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఇక్కడున్న అందరినీ ఒకసారి ఆలోచించమంటున్నా. యాదవ సోదరులకి రాజకీయ, ఆర్థిక స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు మన సామాజిక వర్గానికి చెందిన కుర్రోల్ని ఎత్తికి ఎమ్మెల్యేలు చేసి మంత్రులు కూడా చేసిన ఘనత మన అన్న ఎన్టీఆర్ది. ఇక్కడ మీరందరూ ఆలోచించాలా. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాల్లో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారు. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఎవరండి? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరండి? పుత్తా సుధాకర్ యాదవ్ గారు. ఇప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరండి? వైవి సుబ్బారెడ్డి గారు. ఏపీఐఏసీ చైర్మన్ గారు గతంలో ఎవరు? కృష్ణ యాదవ్ గారు. ఇప్పుడు అదే ఏపీఐఏసీ చైర్మన్ ఎవరు? జబర్దస్త్ ఆంటీ తుడా చైర్పర్సన్ నరసింహ యాదవ్ గారికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇస్తే ఇప్పుడు ఏకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుక్కి తుడా చైర్పర్సన్ కూడా ఇస్తాం జరిగింది. ఇంకా బీద రవిచంద్ర యాదవ్ గారిని ఆనాడు ఎమ్మెల్సీ చేశాం. ఇంకో పక్కన రాయలసీమ ప్రాంతానికి చెందిన తిప్పేస్వామి గారిని కూడా ఆనాడు ఎమ్మెల్సీ చేస్తాం జరిగింది. మన సామాజిక వర్గానికి చెందిన ఏకైక వ్యక్తి లోక్సభలో అడుగుపెట్టారు. అది కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ రెడ్డి గారిని లోక్సభ కూడా పంపిస్తాం జరిగింది. అందుకే ఇక్కడ యాదవ్ సోదరులు కూడా హామీ ఇస్తున్నా, మళ్ళీ 2024 ఎన్నికల్లో లోక్సభకి మళ్ళీ మన యాదవ సోదరులు కూడా పంపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. అది రాజకీయంగా. ఇంకా ఆర్థికంగా కూడా మనం ఆడుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే యాదవ సోదరులకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం, నిధులు కేటాయించాం. యాదవ సోదరుల అభివృద్ధి కోసం ఆనాడు నిధులు ఖర్చు పెట్టాం. ఆదరణ పథకం ద్వారా 90% సబ్సిడీ ద్వారా పన్నిమొట్లు అందజేశాం. గొర్రెలు కొనాలంటే సబ్సిడీ ఇచ్చాం. గొర్రెలు కావాల్సిన ఫీడ్ అందజేశాం. మందులు కూడా సబ్సిడీ ద్వారా అందజేశాం. ఆనాడు గోపాల్ మిత్రులు నియమించి మన ఆవులు బర్రెలకి ఏమైనా ఇబ్బంది ఉంటే గోపాల మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితి. పాదయాత్ర చేస్తుంటే అడుగడుగునా చెప్పారు, అన్న పవిత్రమైన కార్యక్రమం గోపాల్ మిత్ర, ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసిందని. పాపం గోపాల్ మిత్రకి ఎక్కడ జీతాలు వచ్చే పరిస్థితి లేదు. గతంలో మన ఆవు దగ్గినా తుమ్మినా గోపాల్ మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితి. ఇప్పుడు వెటనరీ డాక్టర్ రావాలంటే దాదాపు 2000 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి. ఇంకేమనంటే 0.5%, 0.5%, 2% మంత్రి గతంలో అనేక సెటైర్లు ఇస్తారు.
ఎవరైన పేరు ఆయన పేరేంటి? అనిల్ కుమార్ యాదవ్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశాడు, అనేక సెటైర్లు వేశాడు, ఇంకా సైకో జగన్ ఇంటికి పంపించేశాడు. ఇక్కడున్న కుర్రోలు కూడా గుర్తుపెట్టుకోవాలా, అందరినీ ఎగతాళి చేస్తూ మాట్లాడాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎగతాళి. అంగన్వాడీ కార్యకర్తలపై బెదిరింపులు ఆపకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని సిఐటియు నాయకులు వై తులసి హెచ్చరించారు. అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక సమ్మె శనివారం 5వ రోజుకు కొనసాగింది. విశాఖ ప్రాజెక్టు ఉద్యోగులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లను కళ్లకు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలియజేస్తూ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు తులసి మాట్లాడుతూ తమ కనీస వేతనాలను పెంచకుండా సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. బెదిరింపులకు దిగినా ఉద్యోగానికి ఇబ్బంది కలిగించినా వెనక్కు తగ్గేది లేదని అన్నారు. వెట్టి చక్రీ చేయించి పాదయాత్రలో ఇచ్చిన హామీలపై మొండి చేయి చూపడం సరికాదంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నిన్న బొత్స సత్యనారాయణ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఐసిడిఎస్ కమిషనర్ గారు, డైరెక్టర్ గారు అందరితో పాటు 3 యూనియన్లు ఐఎఫ్టియు, సిఐటియు, ఏఐటియుసి 3 యూనియన్ల నాయకుల్ని కూడా చర్చలకు పిలిచారు. చర్చలకు వెళ్తే ఆ చర్చలు విఫలం చేశారు. చర్చలకు వెళ్ళగానే మీకు వేతనాలు అయితే అంగన్వాడీలకు పెంచలేమని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. వేతనాలు పెంచకపోయేటట్లయితే మేము సమ్మెలను వెనక్కి తిరిగేది లేదు అని చెప్పేసి 3 యూనియన్లు కలిపి గట్టిగా చెప్పడం జరిగింది. అందువల్ల వేతనాలే పెంచకపోతే మీరు ఎన్ని డిమాండ్లు సాధించినప్పటికీ కూడా మేమైతే సమ్మెలను వెనక్కి వెళ్ళేది లేదు. అలాగే అంగన్వాడీ సెంటర్లు అందరూ అన్నీ కూడాను దొంగలు, దోపిడీదారులు, ఎప్పుడో రాజుల నాటి వాళ్ళు తాళాలు పగలగొట్టేవారు తప్ప ఇప్పుడు తాళాలు పగలగొట్టడం అనేది ఇప్పుడు ఈ అన్ని సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు. తాళాలు పగలగొట్టడం, అసలు ఈ తాళాలు పగలగొట్టడం ఏంటి అని అడిగితే మన ప్రభుత్వ బొత్స సత్యనారాయణ గారు మంత్రి గారు ఏం చెప్పారంటే మేము తాళాలు పగలగొట్టమనలేదు అని చెప్పారండి. తాళాలు వీళ్ళు పగలగొట్టమనకపోతే కలెక్టర్ గారు ఎందుకు ఆదేశాలు ఇచ్చినట్లు? ప్రతి సచివాలయం సిబ్బంది కూడా అంగన్వాడీ తాళాలు పగలగొట్టొద్దని చెప్పేసి తల్లులందరూ కూడా అడ్డుకునే టైంలోని వాళ్ళు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలను చూపిస్తున్నారు. అమ్మ మా తల్లులు కాళ్ళు పట్టుకొని, అమ్మ తల్లి మా ఉద్యోగాలు పోతాయి, అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలగొట్టకపోతే మా ఉద్యోగాలు పోతాయి, దయచేసి మాకు కోఆపరేట్ చేయండి, అంగన్వాడీ వాళ్ళలాగే మేము కూడా పని చేసుకుని బ్రతుకుతున్నాము, మా జీవితాలు నిలబెట్టండి, మా అంగన్వాడీ తాళాలు పగలగొట్టేటప్పుడు మీరెవరు అడ్డు రాకండి అని చెప్పేసి తల్లుల్ని, పిల్లల తాలూకా తల్లుల్ని, లబ్ధిదారుల్ని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడే టైంలోని వాళ్ళు ఎక్సోస్ చేయడం వల్ల అందరికీ తాళాలు పగలగొడుతున్నారు. ప్రతి సెంటర్కి కూడా తాళాలు పగలగొట్టడం అయితే జరిగింది. కాబట్టి అంగన్వాడీ సెంటర్ నిర్వహణ కూడా అంగన్వాడీ వర్కరు, హెల్పరు ఎలా అయితే నిర్వహించేవారో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా అంగన్వాడీ సెంటర్లు నిర్వహించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామండి. అది అలాగే వేతనాలు కానీ పెంచకపోయేటట్లయితే ఈ సమ్మె నుండి అంగన్వాడీలు వెనుదిరిగేది లేదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామండి. గడిచిన 4.5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం యువతకు చేసిందేమీ లేక ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఓట్ల రాజకీయం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ జనసేన నాయకులు దేవర రాఘు పేర్కొన్నారు. ఇలాంటి జిమ్మిక్కులతో ఎవరిని మోసం చేస్తారని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం G20 సదస్సులు నిర్వహించి కోట్ల పెట్టుబడి తెచ్చేస్తామని మోసపూరిత మాటలు చెప్పి సాధించిందేమీ లేదన్నారు. విశాఖ జిల్లా ఎంపీ ఎంవివి సత్యనారాయణ గెలిచి పార్లమెంట్లో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. ఈ రోజు ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంని వివిధ రకాలుగా ప్రమోట్ చేస్తూ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో అందరికీ తెలిసేలా ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఏ రోజైనా యువత కోసం జాబ్ మేళాలు పెట్టి ప్రచారం చేశారా? యువతను కూడా ఓటు బ్యాంక్గా వాడుకోవాలని చూస్తున్నారంటూ వైసీపీపై మండిపడ్డారు. ఈరోజు ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల్లో యువతకి చేసింది ఏమీ లేదు. కానీ ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాంతో యువతని ఓట్ల కోసం మభ్యపెట్టే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కావున వీళ్ళు ఈ 4.5 సంవత్సరాలు యువతకి ఏ విధంగా జాబ్ మేళాలు పెట్టి ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారనేది తెలియజేయాలి. ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఆటకు ఖర్చు పెట్టే ఖర్చు కన్నా వీళ్ళు ప్రచారాలకు ఖర్చు పెట్టే ఖర్చు ఎక్కువైపోయింది. ఇలా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ముఖ్యమంత్రి జగన్
ఏదైతే మీరు యువతకి ఎన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చారనేది తెలియజేయాలి. మీరు వలసలు పోయే నిరుద్యోగ యువత అంతా కూడా వలసలు పోతున్నారు మీ ఉద్యోగాలు లేక. అలానే చదువులు కంప్లీట్ అయిన ఉద్యోగులు మత్తుకి అలవాటు పడి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మీరు కేవలం ఇంకొక 90 రోజుల్లో ఎలక్షన్ ఉందనగా మీరు ఇటువంటి యువతని ఆకర్షించడానికి ఆటల పోటీలు అని చెప్పి మీరు ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం చాలా తప్పు. ఈ విధంగా మీరు ఇంతకుముందు సీఎం కప్ పెట్టినప్పుడు కూడా ఎంతమంది యువతని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేశారు అది మాకు తెలియజేయాలి. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో మొన్నటి వరకు పర్యావరణాన్ని ఇష్టాసరంగా నాశనం చేసి ఆ గ్రౌండ్లో ఆడుకుంటామన్న పిల్లల్ని యువతని మీరు ఆడకూడదని సెక్యూరిటీని పెట్టి బయటికి తరిమే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ ఈరోజు అదే ఆడుదాం ఆంధ్ర కోసం మీరు ఏ విధంగా ఇక్కడ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ వాలంటీర్లు సచివాలయాన్ని సర్వీస్ కోసమని వాడుకుంటామని చెప్పి వాళ్ళని ఈ ఆటలకు కెప్టెన్ల కింద ఆటలకి తరలించి జనాల్ని యువతని తరలించే విధంగా వాళ్ళు వాడుకుంటున్నారు. ఇది ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం ఈ జాబ్ మేళాలు ఇలాంటివి పెట్టి యువత కోసం ఏదైనా చెయ్యాలి తప్ప, అంతేగాని ఇలాంటి ప్రచార కార్యక్రమాలు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మండల స్థాయిలో అందరికి తెలియజేసేలా ఇంత బోటపు నాటకం దేనికి? విశాఖ ఎంపీకి గెలిచిన ఎంవివి సత్యనారాయణ గారు ఈరోజు దీన్ని ప్రచారం చేయడానికి ఇంతంత ఫ్లెక్సీలు విశాఖ తూర్పు నియోజకవర్గం మొత్తం పెట్టారు. మీరు ఎప్పుడైనా పార్లమెంట్లో యువత కోసం జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేయలేదు. దానికోసం ఏ రోజైనా మీరు మాట్లాడగలిగారు కదా? ఏదీ లేదు. కేవలం యువత భవిష్యత్తు ఈ 4.5 సంవత్సరాలు ఆడుకుని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయి. యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసిన ఈ మహోన్నత పార్టీలను ఈ మిత్రపక్షాలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరొక 90 రోజుల్లో మీరు గది తినడానికి సిద్ధంగా ఉండాలి. ఏదైతే మీరు క్రికెట్ పెట్టారో మీకు స్టిక్కర్లు రంగులు అంటించుకోవడం అలవాటు. ఒక బాల్ మీద స్టిక్కర్ అంటించుకోండి, ఒక ఫుట్బాల్ మీద స్టిక్కర్ అంటించుకోండి. క్రికెట్ బ్యాట్ని బాల్తో కొడితే ఎలాగ ఎగురుతుందో మీరు మరో 3 నెలలు అలాగే ఎగిరి పడతారు తాడేపల్లి ప్యాలెస్లో. అదేవిధంగా ఫుట్బాల్ని ఈ యూత్ ఎలాగైతే తంతారో మిమ్మల్ని అదే విధంగా మీ మంత్రుల్ని అందరినీ తన్నే రోజు త్వరలోనే ముందని ఈ జనసేన తరపున మేము అందరం తెలియజేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో 100 కోట్ల బొగ్గు కుంభకోణంపై తక్షణం సిబిఐ చేత విచారణ జరిపించాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే త్వరలో సిబిఐ విజిలెన్స్ అధికారులను కలిసి సిపిఎం పార్టీ ఫిర్యాదు చేస్తుందని తెలిపారు. జగదంబ వద్ద గల సిఐటియు కార్యాలయంలో సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు 78వ వార్డు సిపిఎం కార్పొరేటర్ బి గంగారావు కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. స్టీల్ ఉత్పత్తికి అవసరమైన కోకింగ్ కోల్ను గతంలో అంతర్జాతీయ టెండర్స్ ద్వారా కొనుగోలు చేసేవారని తెలిపారు. దీనిలో కొంత పారదర్శకత ఉంటుందని, సెయిల్ కూడా ఈ పద్ధతిని అనుసరిస్తోందని అన్నారు. దీనికి స్వస్తి పలికి ఆల్ఫాసా, మహేంద్ర స్టీల్స్ మరో 2 కంపెనీలను తెర మీదకు తీసుకొచ్చారని తెలిపారు. ఈ 4 ఒకే వ్యక్తికి చెందినవిగా తెలుస్తోందన్నారు. ఈ బోగస్ కంపెనీల ద్వారా లక్షల టన్నుల నాసిరకం కోక్ను అత్యధిక రేటుకు స్టీల్ కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. అవకతవకలు జరిగాయి. 100 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది. దీని మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సిబిఐ చేత సమగ్ర దర్యాప్తు జరిపించాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది. స్టీల్ యాజమాన్యం ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2.7 లక్షల టన్నుల కోల్ కొనుగోలు చేసింది. వాస్తవంగా ఫారిన్ కోల్ కొనుగోలు చేస్తారు, కోకింగ్ కోల్. ఇది అత్యంత నాణ్యమైనది. ప్రధానంగా ఆస్ట్రేలియా, అమెరికా, ఇండోనేషియా, రష్యా తదితర దేశాల నుంచి ఈ స్పెషల్ కోల్ని కొనుగోలు చేస్తారు. యాజమాన్యం తన దగ్గర నిధులు లేవని చెప్పని ఈ నాణ్యమైన స్పెషల్ కోల్ అందిస్తున్నటువంటి విదేశాల నుంచి కాకుండా దేశంలో ఉన్నటువంటి ఏఎల్పిఎస్, మహేంద్ర టిప్స్ వంటి లోకల్ కంపెనీలతో కొనుగోలు చేశారు. ఈ కొనుగోలు చేసే ముందు ఈ కోలు నాణ్యమైందా కాదా అని చెప్పని సమగ్రంగా క్వాలిటీ చూసి తనిఖీలు చేసి చేయాలి. కానీ ఆ విధంగా చేయలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఈ కోల్ను ఉపయోగించే ముందు ఈ కోత నాణ్యతను పరిశీలించే దానికోసం 10 పారామీటర్స్ వాళ్ళు చూస్తారు. 10 రకాల టెస్టులు చేస్తారు. ఈ 10 రకాల టెస్టుల్లో 3 రకాల టెస్టులు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ కోల్ నాణ్యమైనది కాదు, ఇది క్వాలిటీకి తీవ్రంగా నష్టం కలుగజేస్తుంది, కాబట్టి దీన్ని వాడకూడదని చెప్పని కింద స్థాయి అధికారులు చెప్తే పై అధికారులు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు
వీళ్ళ జోక్యంతో ఈ కోల్ వినియోగించే పని చేశారు. పై అధికారులు కింద స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసి వీటిని వినియోగించమని చెప్పని చెప్పడంతో ఆ కోల్ వినియోగించారు. దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే మిషనరీ, స్టీల్ ప్లాంట్ మిషనరీ కొంత పాడైంది. నాసి రకం స్టీలు మార్కెట్లో రావడానికి అవకాశం ఏర్పడింది. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాలూకా స్టీల్కి ప్రత్యేకత. ప్రపంచంలోనే మార్కెట్లో వైజాగ్ స్టీల్ అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతను దెబ్బతీసే విధంగా ఈ పరిణామాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఈ విధంగా జరిగింది అన్నది సమగ్రమైన విచారణ అనేది చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈ ముడిసరుకు కొనుగోలు కానీ, తయారైన స్టీల్ని అమ్మడం కానీ, ఈ ప్రక్రియ అంతా కూడా డైరెక్ట్ కమర్షియల్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ ద్వారా జరగాలి. ఇది 40 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. కానీ దానికి భిన్నంగా దీని డైరెక్టర్ ఆపరేషన్స్కి యాజమాన్యం బదిలీ చేసింది ఈ ప్రక్రియని. ఈ డైరెక్టర్ ఆపరేషన్స్ పోస్ట్ ఖాళీగా ఉంది, బాధ్యత లేడు అక్కడ. దాని బదులు ప్రాజెక్ట్ డైరెక్టర్ని ఇన్ఛార్జ్గా ఈ బాధ్యతలు నిర్మించారు. ఇదంతా కావాలని యాజమాన్యం, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేసినటువంటి కుట్రగా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. దీంట్లో వైజాగ్ అంటే తనకు చాలా ఇష్టమని, అలాగే కమల్ వాచెస్ అన్న అంతే ఇష్టమని మిస్ యూనివర్స్ శ్వేతా శ్రద్ధ అన్నారు. ఆసిల్మెట్ట కమల్ వాచెస్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఆసిల్మెట్ట షోరూంలో సందడి చేసిన శ్వేతా శ్రద్ధ మాట్లాడుతూ బ్రాండెడ్ వ్యాపార రంగంలో దిగ్గజం కమల్ వాచ్ అండ్ కో అన్నారు. ఆసిల్మెట్ట బ్రాంచ్ పునఃప్రారంభంలో పాల్గొన్న లీనా మిస్ దివా యూనివర్స్ శ్వేతా శ్రద్ధ కమల్ వాచ్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు బ్రాండ్స్ వాచ్లతో మోడల్స్ ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్వేతా శ్రద్ధ మాట్లాడుతూ కమల్ వాచెస్ చాలా ప్రత్యేకమన్నారు. వాచ్ల అమ్మకంలో మంచి సర్వీస్ ఇస్తూ కస్టమర్ల నమ్మకం పొందుతున్న కమల్ వాచ్ కో ఒక ప్రత్యేక బ్రాండ్ మార్క్ వేసుకుందన్నారు. ఒక్కసారి ఈ షోరూమ్ విజిట్ చేస్తే వేరే ప్లేస్కి వెళ్ళడానికి ఎవరూ ఇష్టపడరని తెలిపారు. లేటెస్ట్ మోడల్ వాచెస్ మంచి ప్రైస్కి అందుబాటులో ఉండడం తనను బాగా ఆకట్టుకుందని తెలిపారు. I'm Venu Gopal, here representing Kamal Watch Company. We have 52 branches across Telangana, Andhra Pradesh, Odisha, Maharashtra and in Madhya Pradesh. Vizag was our first store out of Hyderabad in 2009. We opened the store 10 January 2009 and we have seen rapid progress in Vizag. After that we opened Vijayawada, Kakinada, Guntur, Rajahmundry, Kurnool and we are expanding other cities in Andhra Pradesh also. Thank you ma'am for coming for us. We totally renovated the showroom with good brands. As per the taste of customer is changing, we change ourselves. So customer can get from smartwatch, from fashion, from children, from marriage collection, from youth collection, all kind of watches. We got around 45-50 brands ఇక్కడ ఉన్నాయి మన దగ్గర. ఎవరి కోసం ఏ వాచ్ కావాలి, ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ప్లస్ మన దగ్గర వాచ్ సర్వీస్ లేకుంటే కూడా అవి అరేంజ్ చేసి కంపెనీ నుంచి స్పేర్ పార్ట్ చేసి కూడా మనం సర్వీస్ తయారు చేస్తాం కస్టమర్స్కి. I can see they have millions of brands here. Like एक इंसान आएगा, that person will get confused कि कौन सा brand से कौन सा watch लेना, because they have so many varieties and I got my favorite too. I just got this one and I am already obsessed with watch. I'm obsessed with watches and I finally got my one. So all the people who are watching me right now, all the watch lovers, I really want you to come here in Vizag and Kamal Watch. I really want you to come here in this store because यहाँ पे अगर आप एक बार आओगे, I don't feel आपको कहीं पे भी जाने की ज़रूरत है. You will get every brand, every product here, every kind of style of watches here. So what are you waiting for? Jaldi se aao Kamal, watch company and get your favorite watches from here. That's all I want to say and best of luck and my best wishes to you. I'm sure जितने भी लोग हैं यहाँ पे आएंगे, they will love your brand and the different kind of watches that you have in your store and my best wishes to you.
ప్రజల భవిష్యత్తు కోసమే యువగలమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర బుధవారం పోలిపల్లిలో ముగింపు జరగబోయే సభా కార్యక్రమ ఏర్పాట్లు సమీక్షించడానికి శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నభూతో నా భవిష్యత్ అన్న మాదిరిగా ముగింపు జరగనుందని, ఎన్నికల శంఖారావం పూరించే సభగా తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా రానున్నారని, దీనికోసం 16 కమిటీలు వేయడం జరిగిందన్నారు. సభకి 6 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చినట్లే ఇక మిగిలింది ఎన్నికలు మాత్రమేనని అన్నారు. వైసీపీ అధిష్టానంపై పార్టీలో తిరుగుబాటు మొదలైందని, యువగలం పాదయాత్ర ముగింపు సభ రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే సభ అని అన్నారు. రేపు 20వ తారీఖున యువగలం ముగింపు సభ నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి విషయం అందరికి కూడా తెలుసు. ఆ సభ నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా జరపాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసింది. ఆ సభ ద్వారే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత శ్రీ నారా లోకేష్ బాబు గారు రేపు 2024 ఎన్నికల శంఖారావం కూడా పూరించే సభగా మేము తీసుకుంటున్నాం. దానికి రాష్ట్ర నలుచెరగల నుంచి స్వచ్ఛందంగా ప్రజలు, కార్యకర్తలు, అన్ని వర్గాలు వచ్చి విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ఆ సభ నిర్వహణ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ సభ నిర్వహణకి 16 కమిటీలు వేసుకొని ఈరోజు మొదటి సమావేశాన్ని ఇక్కడ పెట్టుకున్నాం. ఎవరు బాధ్యతల్ని వాళ్ళకు అప్పచెప్పాం. ట్రాన్స్పోర్టేషన్ కానీ, అకామిడేషన్ కానీ, అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరైనా సరే ఆరోగ్యం బాగోలేకపోతే అంబులెన్స్, డాక్టర్ బృందాలను పెట్టడం కానీ, భోజనం కానీ, మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా జరపాలని చెప్పి నిర్ణయం చేశాం. ఈ సభకి 6 లక్షల మంది తగ్గకుండా వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాం. ఎందుకంటే అంత ఉత్సాహంగా ఉన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రొసీజరే జరగాలి, ఎన్నికల ప్రొసీజర్ జరగడం ఒక్కటే తప్ప ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దీనికి తోడు వైసీపీ పార్టీకి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. నేను ఊహించలేదు ఇంత తొందరగా ఈ విధంగా జరుగుతుందని. గత వారం 10 రోజుల నుంచి చూశారు. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వైసీపీ పార్టీకి కరుడుగట్టినటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి అతి దగ్గరగా ఉన్నటువంటి చాలామంది ఆయన మీదే తిరుగుబాటు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి యువగలం సభను విజయవంతం చేయాలని చెప్పి భావిస్తున్నారు. అందుకే 5 లక్షలకి తక్కువ లేకుండా జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ ఏర్పాట్లన్నీ కూడా సమీకరించుకున్నాం. అక్కడ ప్రాంగణం కూడా జరుగుతుంది. పనులన్నీ కూడా మళ్ళీ ఒకసారి ప్రజానీకాన్ని కోరుతున్నాను, అందరూ కూడా ఇది రాష్ట్ర భవిష్యత్తుకి జరుగుతున్నటువంటి సభ. పవన్ కళ్యాణ్ గారిది మాది ముందు ఒక విధానం అనుకున్నాం. ఒరిజినల్గా ఇది యువగలం అండ్ తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేయాలని చెప్పి అనుకున్నాం. అయితే ఈ మధ్య జరిగిన పరిణామాలు, మా అధ్యక్షుల వారి అరెస్టు, ఈ కోర్టు వ్యవహారాలు, ఇవన్నీ వల్ల
మేనిఫెస్టో పూర్తి స్థాయిలో తయారవ్వలేదు కాబట్టి ఇది యువగలం కాబట్టి యువగలం సభ సపరేట్గా జరుపుకుంటూ అతి తక్కువ కాలంలోనే మేనిఫెస్టో తయారు చేసి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఒక సభ పెట్టి మేనిఫెస్టో రిలీజ్ చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. పోలీస్ బ్యారెక్స్ మైదానంలో బెత్ని స్కూల్ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విశ్రాంత ప్రిన్సిపల్ పవన్ ముఖ్య అతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. మార్చ్ ఫాస్ట్ రంగురంగుల నృత్యాలు, డ్రిల్, డిస్నీ, ఇంటర్ హౌస్ మాస్టర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ నుండి అనిత ప్రిన్సిపల్, మార్గరెటర్ పీటర్ తదితరులు పాల్గొన్నారు. And Sampath Kumar to decline, retired from the council of his personal situation. A sleepless night in travel. So ma'am has chief guest. Thank you ma'am. Bless you all. It was truly a spectacular display of vigor, vitality and endurance of you all young, energetic students. Congratulations to each one of you. You are blessed to be students at this esteemed Bethany School. And I'm sure, dear parents, you will be so proud of your children this evening. They participated, they did everything so meticulously. I'm sure you're a very proud Lord this evening. And I praise God for His blessings upon this precious institution. I have had the privilege of being a part of this wonderful portal of education as headmistress from 2003 to 2008. A period of my life I will always uphold with pride. Both my son and my daughter, as well as my daughter-in-law Shashwati, stand tall today due to them being one among you who were also privileged to have been the students of this great alma mater. I am so proud of Bethany School, and I am sure each one of you are. This sports day has excelled both in quality and grandeur. అయోధ్య భవ్యరామ మందిర ప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 17వ తేదీ ఉదయం 9:30 శోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామి పాల్గొంటారని తెలిపారు. అయోధ్య భవ్యరామ మందిర ప్రతిష్టను పురస్కరించుకుని విశాఖ మహానగరంలో ప్రతి ఇంటికి వితరణకు సిద్ధం చేసిన అయోధ్య నుండి తెచ్చిన అక్షింతలు చేరవేసి బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అంబికాబాగ్ రామాలయం నుండి శోభాయాత్ర ప్రారంభమై జైల్ రోడ్డు రామాలయం వరకు కోలాట బృందాలు, భజన బృందాలతో వైభవోపేతంగా నిర్వహించబడుతుందని తెలిపారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని రామరాజ్య స్థాపనకు సహకరించాలని కోరారు. రేపు ఉదయం 10 గంటలకి జగదాంబ జంక్షన్లో ఉన్నటువంటి అంబికాబాగ్ రామాలయం నుండి గొల్లలపాలెం సౌత్ జైల్ రోడ్లో గొల్లలపాలెం రామాలయం వరకు అక్షతల శోభాయాత్ర అనేది మేళతాళాలతోటి నిర్వహిస్తున్నాము. 1528 సంవత్సరంలో మీర్ బాకీ అనేటటువంటి సేనాధిపతి బాబర్ అనేటటువంటి తన అధిపతి తాలూకా ఆజ్ఞల మేరకి అయోధ్య రామ మందిరాన్ని కూలగొట్టిన తర్వాత అప్పటి నుంచి హిందూ సమాజం తల ఉంచుకుని రాముల వారి తాలూకా ప్రార్థనలు చేస్తూ అక్కడ బాలరామ మందిరం నిర్మాణం చేసి అక్కడే పూజలు చేస్తున్నారు. 2019 సంవత్సరంలో భారతదేశం ఏదైతే డెమోక్రటిక్ స్టేటో సుప్రీంకోర్టు తీర్పు మీదకు ఆ స్థలం రామాలయానికి చెందినదిగా తీర్పు వచ్చిన మీదట 2020 సంవత్సరంలో తీర్థక్షేత్ర ట్రస్ట్ అనేటువంటి ట్రస్ట్ ఏర్పడి రామాలయ నిర్మాణం పూర్తి కావచ్చు. ఆ సందర్భంగా ఆ ట్రస్ట్ ఆదేశాల మేరకు హిందూ బంధువులందరూ కూడా ఒక పెద్ద కార్యక్రమాన్ని
చేపట్టారు. అందులో భాగంగా రేపు జనవరి 1 నాడు ప్రతి హిందూ ఇంటికి కూడా రాముల వారి తాలూకా చిత్రపటం, పూజాక్షతలు, అయోధ్య రమ్మని ట్రస్ట్ వారి తాలూకా ఆహ్వాన పత్రం అందించే ప్రక్రియ రేపు ప్రారంభించబోతున్నాం. అందులో భాగంగా రేపు ఉదయం 10 గంటలకి అంబికాబాగ్ శ్రీరామాలయం వద్ద పెద్ద ఒక హిందూ సంఘటన జరగబోతోంది. అందరూ వచ్చి అక్కడ అక్షతలు వృద్ధి చేసి వాటన్నిటినీ కూడా ఒక తీర్థయాత్రగా తీసుకుని వెళ్ళి జైల్ రోడ్లో ఉన్నటువంటి గొల్లలపాలెం శ్రీరామచంద్రుల వారి ఆలయం వరకు వెళ్ళి అక్కడి నుంచి నగరంలో ఉండేటటువంటి రామాలయంలో వాటన్ని భద్రపరిచి రేపు రాబోయేటటువంటి జనవరి 1వ తారీఖు మొదలుకొని ప్రతి ఇంటికి కూడా వీటిని వితరణ చేయడానికి హిందూ బంధువులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. ఎందుకంటే ఇది రాముని కార్యం కాబట్టి, రామ సేవకులుగా మనం అందరం కూడా ఈ భారతదేశంలో ఉన్నాం కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా రామసేవలో పాల్గొనండి. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జనసంద్రంగా మారిన అనకాపల్లి, యువనేత నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు, ప్రజలు. స్టీల్ ప్లాంట్లో 100 కోట్ల బొగ్గు కుంభకోణంపై తక్షణం సిబిఐ చేత విచారణ జరిపించాలన్న సిపిఎం. త్వరలో సిబిఐ విజిలెన్స్ అధికారులను కలిసి సిపిఎం పార్టీ ఫిర్యాదు చేస్తుందన్న జగ్గునాయుడు. అయోధ్య భవ్యరామ మందిర ప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 17వ తేదీన ప్రారంభం కానున్న శోభాయాత్ర. విశాఖ మహానగరంలో ప్రతి ఇంటికి వితరణకు సిద్ధం చేసిన అక్షింతలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.